పేరిణి ఇది ఉట్టి నాట్యం కాదు, ఇది మన తెలంగాణ నేల కథ. ఈ పేరిణి నృత్యానికి మన కాకతీయుల రాజధాని అయిన వరంగల్లోని రామప్ప గుడి గోడల మీది శిల్పాలే ఆధారం. ఇది కాకతీయ వీరులు యుద్ధానికి పోయే ముందు వారిలో పౌరుషాన్ని, శక్తిని నింపడానికి చేసే వీరరస నాట్యం. మన పెద్దలు దీన్ని పేరిణి శివతాండవం అని కూడా అంటారు. అంటే శివుని తాండవంలోని శక్తిని, వీరావేశాన్ని మన ఒంటి నిండా నింపుకునే ఒక గొప్ప కళ ఇది. దీన్ని నేర్చుకోవడం అంటే ఒట్టి నాట్యం నేర్చుకోవడం కాదు, మన తెలంగాణ చరిత్రను, వారసత్వాన్ని మన భుజాల మీద మోయడం. ఇది పాతబడ్డ కళ కాదు, భవిష్యత్తు కోసం మనం దాచుకోవలసిన సంపద. పేరిణి ఈ తరం పిల్లలకు ఏమన్నా పనికొస్తుందా అని అనుమానం రావచ్చు. అవును, ఒకప్పుడు ఈ కళ మరుగున పడింది. కానీ మన గురు నటరాజ రామకృష్ణ గారు మళ్లీ దీనికి ప్రాణం పోశారు. వారే దీనికి మళ్లీ అడుగులు నేర్పిన దేవుడు. మగవాడి మగటిని, వీరత్వాన్ని ప్రదర్శించేలా ధ్వని అనుకరణ పద్ధతిలో రూపకల్పన చేయడం వల్ల పేరిణి ప్రదర్శించే కళాకారులే కాదు, చూసే ప్రేక్షకులు కూడా ప్రేరణ పొందుతారు. మొదట్లో పురుషులు మాత్రమే చేసే ఈ నృత్యాన్ని తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం చొరవతో గురు కళాకృష్ణ గారు సంస్కరించి నందికేశుడి భరతార్ణవం, జాయప్ప నృత్యరత్నావళి ఇంకా ఇతర శాస్త్ర ఆధారాలతో పూర్తి నృత్యకళగా చేసేందుకు ఆడపిల్లలు కూడా ప్రదర్శించేలా కొన్ని మెళకువలను జోడించారు. ఈ కళలో ఉండే కఠినమైన భంగిమలు, అడుగులు చూసి భయపడాల్సిన పనిలేదు. ఇవి మన ఒంటిని, మనసును బలపరుస్తాయి. ఇది డాన్స్ మాత్రమే కాదు, మన శరీరానికి ఒక యోగా లాంటిది. కష్టం అనుకుంటే ఏదీ రాదు, కానీ ఈ కష్టం మనకు ఏకాగ్రతను, క్రమశిక్షణను నేర్పుతుంది. మన జీవితానికి ఇది ఒక గొప్ప సంస్కారం ఇస్తుంది. ఎవరన్నారు ఈ పేరిణి కళతో కడుపు నిండదని? మన తెలంగాణ ప్రభుత్వం పేరిణి కళను బ్రతికించుకోవడానికి, కళాకారులను ప్రోత్సహించడానికి ఎన్నో పథకాలు తెచ్చింది. దీనికి ప్రభుత్వం తరఫున గుర్తింపు, ఆర్థిక సహాయం అందుతుంది. అంటే ఈ కళ మనకు కేవలం ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు, ఒక మంచి ఉపాధి అవకాశాన్ని, భవిష్యత్తును కూడా ఇస్తుంది. నేటి తరం గురువులు అలాగే విద్యార్థులు ఈ పేరిణి కళను ముందుకు తీసుకువెళ్లడానికి వారి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పేరిణి ప్రదర్శనలో స్త్రీలు, పురుషులు వేరువేరుగా వివిధ అంశాలు ప్రదర్శించడమే కాకుండా కలిసి కూడా అంశాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ కళ కేవలం మన పాత తరాలది కాదు, ఇది మన యువత బాధ్యత. పేరిణి నృత్యం ఒట్టి కళ కాదు, ఇది మన తెలంగాణ గుండె చప్పుడు, ఇది మన వారసత్వం.